ట్రేడర్ అందరికీ నమస్కారం. మండే రోజు మార్కెట్‌లో ఫస్ట్ సెటప్ ఎక్కడ దొరుకుతుందనేది చెప్తాను. మార్కెట్ గనక మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ప్రైస్ యాక్షన్‌ని ఫాలో అయ్యి ట్రేడ్ చేస్తా అండి. ఇది ఒకటి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యి చేస్తా అండి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యి చేస్తా. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యి చేస్తా. అలా కాకుండా మార్కెట్ ఇదే ట్రెండ్ లైన్ మీద ఓపెన్ అయిందనుకోండి మార్కెటు ఇక్కడ ఓపెన్ అయ్యి గనక ఒక 5 మినిట్స్ క్యాండిల్ హోల్డ్ చేసి, ఆ 5 మినిట్స్ క్యాండిల్ గనక పైకి బ్రేక్ చేసిందనుకోండి, ఆ 5 మినిట్స్ క్యాండిల్ లోని స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటా అండి ఫస్ట్ టార్గెట్. తర్వాత కనుక ఒక 2 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ హోల్డ్ చేసి మళ్ళీ బ్రేక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటా. కానీ ఒకటే ట్రేడ్ తీసుకుంటా. ఎందుకంటే నేను ఒకటే లాట్తో చేస్తాను కాబట్టి ఒకటే ట్రేడ్ తీసుకుంటా. చెప్తున్నా కదా, మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా ప్రైజ్ యాక్షన్ని ఫాలో అయ్యి చేస్తా. అలా కాకుండా మార్కెట్ కనుక లాస్ట్ డే హైలో క్లోజ్లో ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్లో ఓపెన్ అయ్యి కనుక 5 మినిట్స్ క్యాండిల్ హోల్డ్ చేసి 5 మినిట్స్ క్యాండిల్ పైకి బ్రేక్ చేస్తే ఇది నా ఫస్ట్ టార్గెట్. ఇది ఇక్కడ ఒక 5 మినిట్స్ క్యాండిల్ ఆగి మళ్ళీ బ్రేక్ చేసి ఇది నా సెకండ్ టార్గెట్. నేను ఈ విధంగా ఫస్ట్ మూవ్ని మార్కెట్లో పట్టుకుంటా అంటే మండే. ప్రైజ్ యాక్షన్ని ఫాలో అవ్వండి, ప్రైజ్ యాక్షన్ని నేర్చుకోండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేర్చుకోండి, ట్రెండ్ లైన్ని నేర్చుకోండి. ఇక చాలా ఈజీ అండి. ఇప్పుడు ప్రైజ్ యాక్షన్ అంటే ప్రైస్ పైకి పోయిందా, ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న వాళ్ళు, ఇక్కడ నుంచి కొన్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసారు. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాళ్ళు, ఈ మూవ్ని మిస్ అయిన వాళ్ళు ఇద్దరు వచ్చి ఇక్కడ కొన్నప్పుడు మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ చిన్న ఎంట్రీ తీసుకొని ఇది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి. ఇది ప్రైజ్ యాక్షన్ అనమాట. ట్రెండ్ లైన్ అంటే ఏంటి, మార్కెట్ పైకి పోయింది, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, మళ్ళీ ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాళ్ళు మళ్ళీ కొనడానికి వచ్చారు, మళ్ళీ మార్కెట్ పైకి పోయింది, ఇక్కడ నుంచి కొన్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేశారు, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాళ్ళు మళ్ళీ కొంటారు, ఈ మూని మిస్ అయిన వాళ్ళు మళ్ళీ కొంటారు, మార్కెట్ డబల్ ఫోర్స్ తోటి మళ్ళీ పైకి పోతుందండి. ఇది ట్రెండ్ లైన్ మీద తీసుకోవడం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఇది ఇది స్టార్టింగ్ లైన్, ఇది స్టార్టింగ్ లైన్. మార్కెట్ పైకి పోయింది, మార్కెట్ పైకి పోయింది, ఇక్కడ మనకేం అర్థం కావట్లేదు. మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చినప్పుడు ఇది సపోర్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ కనుక మార్కెట్ ఒక 5 మినిట్స్ క్యాండిల్ ఆగి 5 మినిట్స్ క్యాండిల్ ఒక 10 మినిట్స్ క్యాండిల్ ఒక 5 మినిట్స్ క్యాండిల్ 2 క్యాండిల్ ఆగి మళ్ళీ దాని పైకి కనుక బ్రేక్ చేస్తే ఇది మన టార్గెట్. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ చిన్న ఎంట్రీ తీసుకొని మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ వరకు అర్థమైందా అండి? ఈ రోజు నుంచి డైలీ అనాలిసిస్ అనేది మన ఈ ట్రేడింగ్ ఛానల్లో, ఈ రైస్ విత్ రంగా ఛానల్లో వస్తుందండి. బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి డౌట్ ఉంటే.